మై డియర్ టీమ్ మెంబర్స్, ఎంతో కష్టపడి గుద్ద దెంగించుకుంటే నాకు ఈ ఖజానా మ్యాప్ దొరికింది. కానీ అది కూడా సగమే. మరి ఇంకా సగం ఎక్కడుంది సార్? ఈ మ్యాప్ లోనే దాగుంది. అంటే ఆ సగం మ్యాప్ ఎక్కడ దొరుకుతుందనే క్లూ కూడా ఈ మ్యాప్ లోనే రాసి ఉంది. దాన్ని స్టడీ చేసి కనుక్కోవాలి ఫస్ట్. అయితే జల్దీ తెలుసుకో సార్, పోయి ఖజానా దోలాడదాం. నాకు ఒక 2 days టైం ఇవ్వండి. ఈ మ్యాప్ ని బాగా స్టడీ చేసి కనుక్కుంటా. కనుక్కున్న వెంటనే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తా. తెలుసుకో సార్, తెలుసుకో. నువ్వు తెలుసుకోగానే ఆ మ్యాప్ ని నేను దింగిపోతా. డాక్టర్, నన్ను ఎవరు కాపాడారు? ఆతుగాడా? వాని డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? అరే ఆతుగా, బజార్ కి పోయి కిలో టమాటాలు తీసుకురా పో. ఇలా గల్లీలో మార్కెట్ అనేది ఎట్లా తీసుకురావాలి? మన గల్లీలో కాకపోతే పక్క గల్లీలో సత్తా పడుతుంది, పోయి తీసుకురా పో. ఈ ఆల్తూ ఫాల్తూ పనులు అన్ని నాకే చెప్తావు ఎప్పుడు. ఫాల్తూ వాళ్ళకి ఫాల్తూ పనులు చెప్పాలి. చిల్లర పనులు చేయడానికి నేను మన పోరానా? పెళ్ళైనాక ఈ పనులని పనికొస్తారా? అందుకే ఇప్పటిదా ట్రేడింగ్ ఇస్తున్నా. చల్, నేను నీళ్ళకెట్లా ఇంటి పనులు వేయా, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకుంటా. నువ్వు కంట్రోల్లో పెట్టుడు కాదురా, ఆమెను నీతో రిమోట్ కంట్రోల్ తో ఆడుకుంటది. నీ మాటలు టార్చర్ పడడం కన్నా పోయి టమాటాలు తీసుకురావడమే బెటర్. అన్న కిలో టమాటాలి 40 రూపాయలు. అరే ఇస్తా అన్నా, ఏం పారిపోతున్నా? మన ఎట్లనే ఒకటి ఇస్తా అని చెప్పి తీసుకొని దెంగేసిండు. అయితే అందరు దొంగలు ఉంటారా, మంచోళ్ళు ఉంటారా? ఉంటారు, కానీ నిన్ను చూస్తుంటే ఆడే గుర్తొస్తుండు. ఆడివి చూడనికే సేమ్ నీ లెక్కనే అవరగాని లెక్కుండే, అందుకే ముందే పైసలు అడిగిన. నేను అవరగానా రా బాడుకో, గుద్ద మూసుకుని టమాటాలి. అరే గన్ సౌండ్ ఎడికలు వచ్చిందబ్బా. అరే ఎవడో కాల్చేవాడు దెంగిండు కదా. ఈ సలగాడే కాల్చినట్టున్నాడు, దెంగేస్తుండు. లోపల పోయి చూడాలనా వద్దా? మనకెందుకు, ఏదైనా ఉల్టా సీర అయితే ఆ క్రైమ్ మననే తిరిగి పడుతుంది. కానీ అక్కడ జరిగింది మర్డర్, మనకెందుకని మనం ఊరుకుంటే ఈ హంతకులు ఇంకా రెచ్చిపోతారు, ఇంకా నలుగురి చంపేవాడు. నా ముడ్డ ఏదైతే అది, నేను లోపల పోయి చూస్తా. హెల్ప్ హెల్ప్. అరే కాకా ఇంకా బతికే ఉండు. అంబులెన్స్. అరే అతుగా పోయి క్రికెట్ ఆడదాం నడు. గ్రౌండ్ ఖాళీగా ఉందారా? పోయి చూడాలి. అరే సాలే, ఇవాళ సండే, క్రికెట్ ఆడాలంటే మార్నింగ్ 5 కి పోయి పిచ్చి పట్టుకోవాలి. ఇప్పుడు పోతే మొట్ట దొరుకుతుంది. అయితే గల్లీలో ఆడదాం రా పోయి. అలే చూతియే, గల్లీలో ఆడితే ఆంటీ గుద్ద పలకొత్తది. మొన్ననే అలా గ్లాచ్ పల్లెంగినం. హలో ఆతుగారా? అబ్బా, నా పేరు ఎంత మర్యాద పిలుస్తురు. ఇంతకీ ఎవరు స్వామి మీరు? నేను ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం. హిస్టరీకి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుంటూ ఉంటా. సుబ్రహ్మణ్యం సారు, నాకు హిస్టరీ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఫోన్ పెట్టండి. అతుగారు ఒక్క నిమిషం, మీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలని ఫోన్ చేసిన. పని పాట లేని నాలాంటి అవరగాంతో నీకేం ఇంపార్టెంట్ పని ఉంటది సారు? నేను మీకెందుకు ఫోన్ చేసిన అంటే, మొన్న నా ప్రాణాలు కాపాడింది మీరే. అచ్చచ్చా, ఆ సారా నువ్వు? ఇప్పుడు ఎట్లుంది మళ్ళా? పర్లేదు, ఇప్పుడు బానే ఉన్నా. నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు నీకొక ఫేవర్ చేద్దాం అనుకుంటున్నా. ఫేవరా? ఏంటది? ఇంటికి వస్తా చెప్తా. ఎవరు ఫోన్ చేసిల్లా? మొన్నగా ప్రొఫెసర్ ని కాపాడినా కదా, ఆ సరే ఫోన్ చేసిండు. ఇంటికి వస్తే ఏదో ఫేవర్ చేశారంట. ఫేవర్ అంటే పైసలు ఇస్తాడేమోరా. ఒకవేళ పైసలు ఇస్తే పార్టీ చేసుకుందాం. నమస్తే సార్, ఎట్లును? ఏదో నీ దయ వల్ల బ్రతికి బయటపడ్డా. చెప్పేదో ఫేవర్ చేస్తాను కదా, ఏందది? చెప్తా, కానీ ఫస్ట్ చిన్న స్టోరీ నాది. స్టోరీయా? 700 సంవత్సరాల కింద కాకతీయ సామ్రాజ్యపు రాజు ప్రతాపరుద్రుడు వరంగల్లో పరిపాలించేవాడు. సారు, మనకు రాజుల కాలం గురించి ఎందుకు సారు? నువ్వు ఇప్పుడేం ఫేవర్ చేస్తావు అది చెప్పు. ఈ స్టోరీ తెలుసుకుంటే నీకు చాలా ఫైదా అవుతుంది. ఎందుకంటే ఇది రాజువారి నిధికి సంబంధించినది. ఎస్, నిధి. అపారమైన ఖజానా మన నల్లమల్ల అడవుల్లో దాగుంది. దాన్ని వెతికి బయటికి తీయాలి. రాజు అంటున్నావు, నిధి అంటున్నావు, నాకైతే ఏం చక్కగా అర్థమైతలే. జర మ్యాటర్ ఏందో క్లియర్ గా చెప్పు. రాజా ప్రతాపరుద్రుడు సమయంలో ఢిల్లీలో అలావుద్దీన్ ఖిల్జీ అనే రాజు పరిపాలించేవాడు. అతడు చాలా క్రూరుడు. భారతదేశంలో ఉన్న అన్ని రాజులు అతనికి ట్యాక్స్ పే చేయాలి, లేకపోతే ఏసి వడదేంటుండే. ఆ రాజుకేదో బిమారీ తగిలి రాజు చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజ్యంని గియత్ అల్దీన్ తుగ్లక్ అనే ఒక క్రూరుడు ఆక్రమించిండు. అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న తుగ్లక్ గానికి మన రాజుకి ఏంటి సంబంధం? ఆ ఢిల్లీకి మనోడు కూడా ట్యాక్స్ పే చేయాలి. కానీ ఖిల్జీ చనిపోయిన తర్వాత మన రాజు అక్కడ ట్యాక్స్ పే చేయడం ఆపేసిండు. దాంతో నన్ను గుద్దల మండి మన వరంగల్ మీద దాడి చేసి మొత్తం నాశనం చేసేసిండు. అర్రే, అందుకేనా మన 1000 పిల్లర్స్ టెంపుల్ మొత్తం తుకడాలు అయిపోయింది.
అవు ఆ తుక్లక్ గాడు మన రాజ్యం మీద దాడి చేసే ముందు మన రాజు ప్రతాపరుద్రుడు తన దగ్గరున్న నిధిని వానికి అందకుండా రహస్యంగా దాచిపెట్టిండు. అవునా, మరి అప్పుడెప్పుడో దాపెట్టింది మీకెటా తెలిసింది సార్? ఆ నిధిని దాపెట్టే ముందు తను ఒక మ్యాప్ గీసిండు. ఆ మ్యాప్ లో సగం నాకు దొరికింది. ఇది నిధికి సంబంధించిన మ్యాప్ దొరికిందా? అవు దొరికింది, కానీ దొరకంగానే నా అసిస్టెంట్ గాళ్ళు నా దగ్గరికి వెళ్ళి దెంగిపోయారు. అచ్చా, అయితే మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. నీ దగ్గరికి దెంగిపోయిన మ్యాప్ ని మనం మన దగ్గరికి దెంగిపోవాలి, అంతే కదా? అవసరం లేదు, ఆ మ్యాప్ ది ఫోటో నా ఫోన్ లో తీసుకున్నా. కానీ నీ తన సగం మ్యాప్ ఉందన్నావు కదా, మళ్ళీ మిగతా సగం మ్యాప్ ఎక్కడుంది? అది లేకుండా ఖజానా ఎట్లా దొరుకుతుంది? ఆ సగం మ్యాప్ ఎక్కడుందన్న మ్యాటర్ ఈ మ్యాప్ లోనే ఉంది. నేను స్టడీ చేసి అనుకున్నా. ఇదే విషయం మా అసిస్టెంట్ గాళ్ళకి చెప్తే అన్న నేసేసి నా తానికెళ్ళి ఆ మ్యాప్ ని దెంగిపోయారు. కక్కుర్తి సలగాళ్ళు. నువ్వు డీటెయిల్స్ చెప్పినావంటే నాకు తెలిసి మీ అసిస్టెంట్ గారు ఆల్రెడీ ఆ మ్యాప్ ని కనుక్కుండా అనుకుంటా. ఆ సగం మ్యాప్ దోలాడాలంటే అంత ఈజీ కాదు. గుద్దల్దం చేసుకున్నా, గుద్ద దెంగించుకున్నా కమ్సే కమ్ 10 రోజులు పడుతుంది. అయితే వాళ్ళకన్నా ముందు మనమే ఆ మ్యాప్ ని దక్కించుకోవాలి. ఎస్, రేపే మనం అడవికి ప్రయాణం పడదాం, మ్యాప్ కనుక్కుందాం, నిధి దక్కించుకుందాం. ఫ్రెండ్స్, మనం సెకండ్ మ్యాప్ కి చాలా దగ్గరలో ఉన్నాం. అది దొరకంగానే నిధిని దెంగిపోదాం. అరే మొడ్డగా, ఈ మాట 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు, కానీ ఇంతవరకు మ్యాపే దొరకలే. నీకు అసలు మ్యాప్ చదవడం వచ్చారా? వచ్చురా సుల్లిగా, నీకు నమ్మకం లేకపోతే దెంగి, నిధి దొరికితే మేమే దెంగిపోతాం. గైస్, లెట్స్ గో టు నల్లమల్ల. బాస్, ఇప్పుడు ఎక్కడ పోవాలను? మ్యాప్ తీసి చూడు. ఇక్కడ నుండి 4 మైళ్ళు నడిచి కుడివైపు తిరిగితే ఒక జలపాతం వస్తుంది. జలపాతం ఎడమ వైపుకి వెళ్తే ఒక కొండ గృహం వస్తుంది. ఆ కొండ గృహంలోకి ప్రవేశించాలి. ఆ తర్వాత అది అక్కడికి వెళ్ళి చదివితేనే అర్థమవుతుంది, ఇక్కడికి వెళ్ళి అర్థం కాదు. గైస్, మనం కొండ గృహలోకి వచ్చేసినాం. ఇక మ్యాప్ ఎక్కడుందో వెతకండి. అరే ఓ, ఈడ కప్పలు గబ్బిలాలు తప్ప ఏం లేదు. ఈ ప్లేస్ లో మ్యాప్ ఉందంటే ఎట్లా నమ్మాలరా? అది బయట బయట ఉంటదిరా బాడుకో. ఏదో ఒక రాయి లోపల దాగి ఉంటది, దాన్ని వెతికి బయటికి తీయాలి. బాస్, నువ్వు చెప్పిన జలపాతం వచ్చేసింది. ఒక్క నిమిషం. జలపాతానికి ఎడమ వైపు అంటే మన సైడ్ నుంచి చూస్తే అది కుడి వైపు వస్తుంది. అంటే మనం ఇక్కడికి వెళ్ళి రైట్ కి ఇవ్వాలన్నమాట. అలే ఏం బాచు, ఎడమ వైపు అంటే లెఫ్ట్ కదా, లైట్ ఎందుకు పోతున్నాం? పిత్తు గారు, జలపాతానికి ఎడమ వైపు అంటే జలపాతంకి లెఫ్ట్ అన్నమాట. అంటే మనం ఆపోజిట్ ఉన్నాం కాబట్టి మనకు రైట్ సైడ్ లో వస్తుంది. అదే గుఫ. బాస్, ఈ గుఫలో ఏం లేదు కదా, ఉట్టి రాళ్ళు రప్పలే ఉన్నాయి. ఉండు, మ్యాప్ తీసి చూస్తా. ఈ గుఫలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయి లోపల దాగుంటుంది మ్యాప్. అంటే ఇక్కడ రాళ్ళని చెక్ చేయాలన్నమాట. అరే సుల్లిగా, 2 గంటల నుంచి దోలాడుతూనే ఉన్నాం, అయినా మొడ్డబి దొరకలే. అన్ని రాళ్ళు చెక్ చేసినాం, ఇంకేం చేయాలి బే? ఇంకోసారి మ్యాప్ చెక్ చేస్తా ఉండు. జలపాతానికి ఎడమ వైపు తిరగాలి. అంటే జలపాతానికి ఎడమ వైపా? మనకు కదా. అంటే సుల్లిగా మాకు రాంగ్ అడ్రస్ కి తీసుకొచ్చినవా? అవురా, మనకు లెఫ్ట్ అనుకొని ఇక్కడికి తీసుకొచ్చిన. యాక్చువల్ గా రైట్ కి పోవాలి. నీ బాడుకో గుద్దల మొడ్డ, మ్యాప్ చక్క చదవనిగిరత్ పీకనిగిరత్. బాస్, ఈ రాయి కొంచెం వెరైటీగా ఉంది, దాన్ని పల్దెంగు. ఎస్, మొత్తానికి మనకు మ్యాప్ దొరికేసింది. ఇక ఖజానా గిట్లా దొరికినట్టేనా? అది మ్యాప్ దొరికినంత ఈజీ కాదు, చాలా అడ్డంకులు ఉంటాయి, గుద్దల్దమ్ ఉంటాయి, అవన్నీ దాటుకొని పోవాలి. బాసు, నాకు ఒక డౌట్. మనకైతే మ్యాప్ దొరికింది కానీ మనకన్నా ముందు వెతుకుతున్న వాళ్ళకెందుకు ఇంకా దొరకలే? మ్యాప్ ని చక్కగా చదవకపోతే అది ఎటో తీసుకోబోతుంది, దాంతో గల్లంతా అయిపోయి మొడ్డ ఉడుస్తాం. అయితే వాళ్ళు గల్లంతా మొడ్డ గుడిచిరా అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే రాని, మనకేంది, మనకైతే మ్యాప్ దొరికింది కదా. అట్లా కాదు బాసు, అసలు మనం ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి తెలియద్దు. వాళ్ళకి తెలియద్దంటే మనము పని చేయాలి. ఏంటది? ఇక్కడ ఒక ఫేక్ మ్యాప్ పెట్టాలి. ఆ మ్యాప్ ఎట్లుండాలంటే దాన్ని ఫాలో అయితే వాళ్ళు ఎక్కడికో దెంగాలి. ఫేక్ మ్యాప్ రెడీ, ఈ రాయి కింద పెడదాం. రారా సుల్లిగా, వచ్చి ఫేక్ మ్యాప్ ఎత్తుక్కో, బొంగులో గుడిచిపో. అరే బేవకూఫ్, ఇదేనా కరెక్ట్ అడ్రస్ లేకపోతే రాంగా? ఒక్కసారి అంటే ఏదో మిస్టేక్ అయినా ఊకూకే అవుతుందారా బాడుకో? గుద్ద మూసుకొని ఎత్తుకో. అన్నా, ఇదేదో అజీబ్ రాయి దొరికిందన్నా, దాన్ని పల్దెంగో. చూసినావారా, మ్యాప్ దొరికింది. నా మీద నమ్మకం లేకుండే కదా, ఇప్పుడు చెప్పు. సారీ రా బాయ్, మనసులేం పెట్టుకో, ఏదో ఫస్ట్ స్టేషన్ అట్లా తిట్టేసిన. చలో ఇక మ్యాప్ ని ఫాలో అయిదాం. ఖజానా దింగిపోయి అందరం కరెక్ట్ గా పంచుకుందాం. ఖజానా దొరికితే నేను అందరినీ లేపి పడదంగి ఒక్కొన్నే దెంగిపోతా. మనం ఆల్మోస్ట్ దగ్గరలోనే వచ్చేసినాం.
కుంభ పుంభ పుస్క పుస్క అమ్మ బాబాయ్. ఈ ముడ్డగాళ్ళెవరు? అడవుల్లో ఆదివాసులు ఇంకా ఉన్నారు. ఇంకా ఉన్నారా అంటున్నావేంది బాసు? నీ మ్యాప్ లో వీళ్ళ గురించి లేదా? ఉంది, కానీ ఇంకా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. మద్దకొచ్చినాంపా ఉంగారి పిసుకున పుచ్చకిచ్చు కుర్రో. ఏమంటాడు సొల్లిగాడు? ఇవాళ నైట్ మనందరినీ చంపి దావా చేసుకుంటారంట.